ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఒక నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధాన పార్టీల్లో కొన్ని ఆ నినాదం చుట్టూనే రాజకీయాలను నడుపుతున్నాయి. ప్రజల్లో ఉద్వేగాలను, శత్రుత్వ భావనలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన జనాకర్షక నాయకులందరూ ఆ నినాద మంత్రాన్నే జపించారు. అధికార పీఠాన్ని అందుకోవడానికి తహతహలాడుతున్న నేతలు అదే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమి కొడతామన్నదే ఆ నినాదం. వ్యక్తీకరణలో ఎన్ని తేడాలైనా ఉండొచ్చు, కానీ సారాంశంలో మాత్రం వలసదారుల లక్ష్యంగానే రాజకీయ ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి ఏ ప్రజాస్వామ్య దేశమూ మినహాయింపు కాదు. అన్ని ప్రజాస్వామ్య దేశాలకు బయట నుంచి వచ్చే వలసల సమస్య తీవ్రమవుతూ ఉంది. దీన్ని కాదనలేం. ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చే సక్రమ వలసలను బాగా తగ్గించాలనే డిమాండ్ ఒకవైపు ఉంటే, అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యం కొన్ని చోట్ల విపరీత పోకడలు పోతోంది, అమానవీయంగా తయారవుతోంది. ఇటీవల జరిగిన బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ వలసల సమస్యే బీజేపీకి ప్రధాన ప్రచార ఆయుధంగా మారింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తోన్న ముస్లింలతో బెంగాల్, అస్సాంల్లో జనాభా ముఖచిత్రం మారిపోతుందన్న ప్రచారానికి అది పరిమితం అవలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి అక్రమ వలసదారులు చొచ్చుకుపోతున్నారని, అనేక చోట్ల స్థానికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించింది. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి మే 26న ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1 సంవత్సరంలోపు నివేదికనివ్వాలని ఆ కమిటీకి నిర్దేశించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ చైర్మన్గా ఏర్పాటైన ఆ కమిటీలో మరో 4 సభ్యులు ఉన్నారు. అందులో భారత జనగణన కమిషనర్ కూడా ఒకరు. విచిత్రం ఏమిటంటే, కమిటీ చైర్మన్కు జనాభాలో వచ్చే అనేక రకాల మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసే డెమోగ్రఫీ వ్యవహారంతో అంతకుముందు పెద్దగా పరిచయం లేదు. మధ్యప్రదేశ్లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న తనను ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్గా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ద హిందూ పత్రిక పేర్కొంది. కమిటీలో ఉన్న మిగతా 3 కూడా జనాభా అధ్యయన శాస్త్రంలో జాతీయ స్థాయిలోనూ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేమీ కాదు. పొట్ట చేత పట్టుకుని సరిహద్దులను దాటుకుని వచ్చి కూలీనాలీ చేసుకోవడం ఈనాటి సమస్య కాదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఉంది. ఉమ్మడి బెంగాల్ రాష్ట్రం నుంచి అస్సాంలోకి ముస్లింల వలసలను బ్రిటిష్ పాలకులు బాగా ప్రోత్సహించారు. అంతకుముందు అస్సాం రాజులు ఆ పనిని చేశారు. ఇక స్వాతంత్ర్యానంతరం తూర్పు బెంగాల్లో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అయినప్పుడల్లా ఉపాధి కోసం భారత భూభాగంలోకి ప్రజలు వలసలు రావడం సర్వసాధారణంగా మారింది. ఆ వలసలు బంగ్లాదేశ్ యుద్ధమన్నప్పుడు ఇంకా ఉధృతమయ్యాయి. ఆ తర్వాత కొనసాగాయి. వలసలు, ఇతర కారణాలతో క్రమేపీ ముస్లిం జనాభా పెరగడం అస్సాం మధ్యతరగతిలో తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టించింది. అస్సాం విద్యార్థుల సంఘం నేతృత్వంలో బెంగాలీయులకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లకు లోనైనా చివరకు వలస ప్రజల విషయంలో ఒక ఒప్పందానికి దారితీసింది. 1985 ఆగస్టు 15న కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 అర్ధరాత్రి తర్వాత దేశంలోకి ప్రవేశించిన వారందరినీ అక్రమ వలసదారులుగా ప్రకటించి ఓటర్ల జాబితా నుంచి వాళ్ల పేర్లను తొలగించాలి. ఒప్పందం కుదిరి 40 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. 1971 మార్చి 24న అర్ధరాత్రి నాటికి అస్సాంలో అర్హులైన పౌరులను, వారి వారసులను గుర్తించి నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ నవీకరించడం 2019లోనే పూర్తయినా దాన్నింకా నోటిఫై చేయలేదు. ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ట్రైబ్యునళ్లు, కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. అక్రమ వలసదారులందరూ ముస్లింలేనని విపరీతంగా ప్రచారం జరిగిన ఎన్ఆర్సీ కసరత్తులో అది నిజం కాదని తేలింది. ఎన్ఆర్సీలో చోటు దక్కని ప్రజల సంఖ్య 19.06 లక్షలని నిర్ధారించారు. దాని ప్రకారం అక్రమ వలసదారులు అస్సాంలో అంతమంది మాత్రమే ఉన్నట్లు లెక్క. మిగతా 3.11 కోట్ల మంది అస్సాం స్థానికులే. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన కసరత్తులో తేలిన నిజం అదే. అక్రమ వలసదారుల్లో ఏ మతం వారు ఎంతమంది ఉన్నారో ఎన్ఆర్సీ తుది జాబితాలో అధికారికంగా పేర్కొనలేదు. అధికారిక అంచనాల ప్రకారం హిందువులే ఆ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి హిందువులు వలసలు రావడం ఎప్పుడూ ఉంది. అన్ని పత్రాలు పుచ్చుకుని వలసలు వచ్చే పరిస్థితి భారత ఉపఖండంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అక్రమ వలసదారుల్లో హిందువులు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్లో వారి సంఖ్య గతంలోనూ ఇప్పటికీ అధికంగానే ఉంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1.3 కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు. బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల శాతంలో తగ్గుదల ఉన్న సంఖ్యాపరంగా చూస్తే పెరుగుదలే కనిపిస్తోంది. 1951లో 92 లక్షల హిందూ జనాభా ఉంటే ఇప్పుడది 1.3 కోట్లయింది. అస్సాం ఒప్పందం ప్రకారం అక్రమ వలసదారులను మతపరంగా విభజించి చూడడానికి వీల్లేదు. 1971 మార్చి 24న అర్ధరాత్రి తర్వాత దేశంలో కాలుపెట్టిన వాళ్లందరినీ అక్రమ వలసదారులుగానే భావించాలి. హిందువులకు, ముస్లింలకు ఇదే సూత్రాన్ని వర్తింపజేయాలి. ఎన్ఆర్సీ ప్రకారం అక్రమ వలసదారుల్లో హిందువులు అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తేలడంతో కేంద్ర ప్రభుత్వం అస్సాం ఒప్పందానికి విరుద్ధంగా అడుగులు వేసింది. ముస్లింలను పక్కనబెట్టి హిందువులకు మరో 5 మతవర్గాల వారికి మాత్రమే పౌరసత్వం కల్పించడానికి పౌరసత్వ చట్టానికి సవరణను తీసుకువచ్చింది. ముస్లింలు తరలిపోవడానికి చాలా దేశాలు ఉన్నాయని, హిందువులకు అట్లాంటి అవకాశం లేదని, వారికి ఉన్నదల్లా ఒక్క భారతేనన్న విచిత్ర వాదనతో చట్ట సవరణను సమర్థించుకుంది. ఒక ఇజ్రాయెల్ తప్ప ఏ దేశమూ మతం ఆధారంగా ఇతర దేశాల వారికి పౌరసత్వాన్ని కట్టబెట్టడానికి ఎప్పుడూ పూనుకోలేదు. ఇక భారత రాజ్యాంగ చరిత్రలో గతంలో ఎప్పుడూ మతపరమైన భేదభావాన్ని చూపిస్తూ చట్టానికి సవరణను తీసుకురావడమూ జరగలేదు. పౌరసత్వ చట్ట సవరణలో మరో కీలక మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తర్వాత వలసలు వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వకూడదు. పౌరసత్వ చట్టానికి తీసుకువచ్చిన సవరణ ప్రకారం 2014 డిసెంబర్ 31 నాటికి దేశంలో అడుగుపెట్టిన హిందువులకు, ముస్లిమేతర ఇతర వర్గాలకు దాన్ని ఇవ్వచ్చు. అక్రమంగా వలస వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం కల్పించి ముస్లింలందరినీ బంగ్లాదేశ్ పంపించడం సాధ్యమవుతుందా అన్నదానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. అస్సాం తరహాలోనే పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ కసరత్తుని ఆరంభించి పూర్తి చేస్తే అక్కడ పరిస్థితిలో మార్పు కనపడకపోవచ్చు. సరైన పత్రాలు లేని హిందువులు బెంగాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే తేలే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే వేలల్లో అక్రమ వలసదారులను బయటికి పంపొచ్చు. లక్షల మందిని అట్లా పంపడం సాధ్యం కాదు. భారత్లోని అక్రమ వలసదారులందరూ తమ దేశం నుంచి వెళ్లిన వారేనని బంగ్లాదేశ్ అంగీకరించడానికి సిద్ధంగా ఉంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. అస్సాం, బెంగాల్లో అక్రమ వలసల వల్ల ముస్లింల జనాభా పెరిగుండొచ్చు. దానికంటే కీలకమైంది ముస్లింలలో సంతాన సాఫల్యత రేటు ఎక్కువగా ఉండడం. ముస్లింల జనాభా గణనీయంగా పెరగడానికి అదే ప్రధాన కారణం. విద్యావ్యాప్తి పెరుగుతున్న కొద్దీ, ఆరోగ్య చైతన్యం విస్తరిస్తున్న కొద్దీ అది అన్ని మతాల్లోనూ తగ్గుతోంది. 2000 సంవత్సరం నుంచి ముస్లింలలో సంతాన సాఫల్యత రేటు గణనీయంగా తగ్గుతోంది. 1992-93 నాటికి అది 4.4 ఉంటే 2021 నాటికి 2.36కి తగ్గింది. హిందువుల్లో అది 3.3 నుంచి 1.94కి తగ్గింది. తాజా కుటుంబ ఆరోగ్య సర్వేలో వివరాలు సమగ్రంగా వెల్లడైతే ముస్లింల సంతాన సాఫల్యత రేటు తగ్గుదల ఇంకా స్పష్టంగా కనబడే అవకాశం ఉంది. నిజానికి భారత జనాభాతో పోల్చితే అక్రమ వలసదారుల సమస్య అంత తీవ్రమైంది కాదు. ఎక్కువలో ఎక్కువగా 0.5%కి మించరు. వాళ్ళందరూ శ్రమజీవులే. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడుతున్నవారే, చౌకగా శ్రమను అందిస్తున్నవారే. అక్రమ వలస జీవుల సమస్యను ఒక మతంతో ముడిపెట్టి ఆ మతానికి చెందిన వారందరినీ అభద్రతా భావంలోకి నెట్టివేయడమే అసలు ప్రమాదంగా మారుతోంది. దేశంలోని అన్ని సమస్యలకు మైనారిటీలను వేలెత్తి చూపడం వల్ల ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతోంది. కశ్మీర్లో పరిస్థితులు, పశ్చిమాసియాలో పరిస్థితులు ఎన్ని భావోద్వేగాలు కలిగించినా భారత్లోని మెజారిటీ ముస్లింలు వాటికి తీవ్రంగా ప్రభావితం కాలేదు. తీవ్రవాద చర్యల్లో పాల్గొన్న వారి సంఖ్య చాలా స్వల్పం. ఈ విషయాన్ని విస్మరించి వాళ్ళని అనుమానంతో చూసి వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన చోటు లేకుండా చేస్తే సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. జనాభాలో ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న దానికంటే ఎలాంటి మత సంకుచిత భావాలతో ఎంతమంది ఉన్నారన్నదే ప్రధానం. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడడాన్ని విమర్శించిన వాళ్లు హిందువులను కనీవిని ఎరుగని రీతిలో మత ప్రాతిపదికగా ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం అంతకంటే అనర్థాన్ని తెచ్చిపెడుతోంది. రాజకీయాల్లో మత ప్రభావం పెరిగిన చోట ప్రజాస్వామ్యం క్షీణించడమే గాని ఎదగడం ఎక్కడా జరగలేదు.
మంచికి చెడుకి మతపరమైన ముద్రలు వేసే చోట లౌకిక దృష్టితో హేతుబుద్ధితో చర్చలు తగ్గిపోతాయి. కొత్త ఆలోచనలు అడుగంటిపోతాయి. అవి లేని చోట మనవని చెప్పుకునే నవీన ఆవిష్కరణలు ఉండవు. సాంకేతిక ప్రగతి కనపడదు. అనుకరణలే మిగులుతాయి. దేశ జనాభాలో ముస్లింల శాతం పెరగకూడదని భావిస్తే ముందు వాళ్లను అభివృద్ధి పదంలో నడిపించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అది చేయకుండా ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం ఉండదు. అక్రమ వలసలను ఆపడం అమెరికాకే సాధ్యం కావడం లేదు. ఇప్పటికీ అక్కడ 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. ఆ సంఖ్యతో పోల్చితే మనది చాలా తక్కువ. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వాళ్ళది ఫలానా దేశమని గుర్తించడానికి ఏదో ఒక పత్రం దొరుకుతోంది. అలాంటివి ఉండబట్టే 7 లక్షల మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బడుగు జీవులకు అట్లాంటి పత్రాలు ఉండడం చాలా అరుదు.